కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి గుణాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి. దోషాలు లేకుండా ఎవరు ఉండరు. దోషాలతో పాటు నివారణ చర్యలు కూడా భారతీయ జ్యోతిషంలో ఉన్నాయి. అందుకే మిగిలిన జ్యోతిషాల కంటే భారతీయ జ్యోతిషం అగ్రస్థానంలో ఉంది. ఆ శాస్త్రం యొక్క ఆధారంగాను నివారణ చర్యల యొక్క ఆధారంగాను సత్ఫలితాలను సాధించడం వలననే భారతదేశంలో ఇంతమంది మహాత్ములు జన్మించడానికి అవకాశం ఏర్పడింది. విశేషించి ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు వైద్య సహాయం కోసం హాస్పిటల్స్లో జ్యోతిష్కులను నియమిస్తూ ఉన్నారు. అంటే దాని నివారణ చర్యల యొక్క శాస్త్రీయతను నిరూపించడమే లక్ష్యంగా ఆ ప్రయత్నం కొనసాగుతోంది. దాన్ని మనం అభినందించాలి. విశేషించి మనకు ఈ వార ఫలాలు చెప్పుకునే సందర్భంలో ఏ ఏ దోషాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాము, ఆ దోషాలకి నివారణ చర్యలు ఏమి చెబుతున్నాము, వాటిని ఆచరించిన వారు వాటి వల్ల వచ్చిన ఫలితాలను కూడా కింద కామెంట్స్లో రాస్తే తక్కిన వాళ్ళకి అది మార్గదర్శకంగాను ప్రయోజనాత్మకంగాను ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనా శక్తితో ప్రవర్తించగలుగుతారు. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మీరు స్థైర్యంతో ధైర్యంతో ఆ ఏర్పాట్లు చేసుకోగలుగుతారు. వాటిని మీరు సాధించగలుగుతారు. నిద్ర విషయంలో కొంత అశ్రద్ధ చూపడం ద్వారా కొంత ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి నామాన్ని జపించడం చాలా అవసరం. మీరు చేసేటువంటి ఖర్చుల విషయంలో జేబులో ఉన్న పైసా చివరి పైస వరకు కూడా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కొన్ని కనిపిస్తుంటాయి. అది పని యొక్క ఒత్తిడి కంటే మీ మానసిక స్థితి అని గుర్తించడం అవసరం. ఎందుకంటే మీరు ఖర్చు పెట్టేటువంటి పనులలో అప్పటికప్పుడు చాలా అత్యవసరమైనది అనిపించడం, పని చేసేసిన తర్వాత అయ్యో అనవసరంగా చేశామే అనిపించడం మొదలైనటువంటి మీ అనుభవంలో గోచరిస్తుంటాయి. ఆ కారణంగా ఖర్చులను నియంత్రించడం కోసం ఆత్మీయుల ద్వారా మాత్రమే ఖర్చు చేయించడం, మీరు స్వయంగా ఖర్చు చేయకపోవడం అనేటువంటిది శ్రేయస్కరం. స్నేహ సంబంధాలను వృద్ధిపరుచుకుంటారు. వాటి వలన మీరు ప్రయోజనాన్ని పొందుతారు. వారికి కూడా మీ వలన ప్రయోజనాలు సిద్ధించే అవకాశం ఉంది. మీ యొక్క ఆలోచనల విషయంలో మాత్రం కొంత వైవిధ్యం గోచరిస్తుంది. దానివలన ఏకాగ్రత లోపించి సకారానికి నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంటుంది. అందువలన తల్లి లేదా తల్లి సంబంధీకులు లేదా స్త్రీజనులు వీరి నుంచి సలహాలను తీసుకుని ఆ కార్యాలను ఆచరణలో పెట్టడం ద్వారా సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతారు. శత్రువుల్ని జయించగలుగుతారు. విశేషించి మేనమామలు లేదా తల్లివైపు బంధువులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది. అవి భవిష్యత్తులో కూడా మీకు ఉపకరిస్తాయి. స్నేహ సంబంధాల విషయంలో ఇతరులకు మేలు చేయడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్నేహితుల్ని పెంపొందించేవిగా ఉంటాయి. ఆ స్నేహ సంబంధాలు మీకు అన్ని వేళలా సహకరించేవిగాను అభివృద్ధికి కారకమైనవిగాను ఉంటాయి. తండ్రి లేదా సంబంధీకులకు సంబంధించి ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వాటిని జయించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం చాలా బాగా ఉపకరిస్తుంది. వృత్తి స్థానంలో ఆలస్యాలను అధిగమించి సకాలానికి పనులను పూర్తి చేయడం మంచిది. విశేషించి వచ్చే గ్రహస్థితి దృష్ట్యా ముందు పనులను కూడా త్వరితంగా ఇప్పుడే పూర్తి చేయడానికి ప్రయత్నించడం వల్ల మీరు ఎక్కువ ప్రయోజనాన్ని, లాభాన్ని, గౌరవాన్ని పొందుతారు. అందువల్ల సమయాన్ని వ్యర్థం చేయకుండా పనులను ఎప్పటికప్పుడు ప్రణాళికాబద్ధంగా నెరవేర్చుకోవడం మంచిది.